హాయ్! మీ అందరికీ తెలుసు నేను నా స్కిన్‌కి యూజ్ చేసేది ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ కాంపాక్ట్ అని. సో, దీనివల్ల నా స్కిన్ గ్లో ఉంటది గానీ, బట్ ప్రొటెక్టెడ్‌గా ఉంటుందనైతే చెప్పలేను. సో, రీసెంట్‌గా మా అక్క అయితే బ్యూటీషియన్ బేసిక్ కోర్స్ చేశారు. సో, స్కిన్ మాయిశ్చర్డ్‌గా అలాగే ప్రొటెక్టెడ్‌గా ఉండాలి అంటే ఏం యూజ్ చేయాలి బేసిక్స్ అయితే చెప్పింది. సో, మీకు చూపిస్తున్నాను చూసేయండి. సో, ఫస్ట్ అయితే మనం ఫేస్ నార్మల్ వాటర్‌తో నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. సో, ఈ ప్రొడక్ట్ బేసిక్స్ CTSM అని అంటారు. సో, ఫస్ట్ వన్ సి అంటే క్లెన్సింగ్ మిల్క్. సో, దీన్ని మనం అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్‌కున్న డర్ట్ మొత్తం పోతుంది. అలాగే స్కిన్ హైడ్రేటెడ్‌గా అయితే ఉంచుతుంది. ఇది చాలా సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంటది. మనం దీన్ని ఫేస్‌కి నీట్‌గా సర్క్యులర్ మోషన్‌లో స్మూత్‌గా అప్లై చేసుకోవాలి. మనం నెక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకోవడం అయిపోయిన తర్వాత సాఫ్ట్ క్లాత్ ఒకటి తీసుకొని నీట్‌గా ఫేస్ కంప్లీట్‌గా క్లీన్ చేసుకోవాలి. స్మూత్‌గా డీల్ చేయాలి ఏదైనా. అది మన ఫేస్ కదా, రఫ్ అనేది అస్సలు అవ్వకూడదు. సెకండ్ వన్ టోనర్. చాలామంది ఆల్రెడీ రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తారు కదా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. సో, అలాగే మనమైతే స్ప్రే చేసే బాటిల్లో అయితే రోజ్ వాటర్ని పోసేసుకొని స్ప్రే చేసేయాలి. స్ప్రే చేసేసుకొని జస్ట్ అలా 2 మినిట్స్ ట్యాప్ చేసి డ్రై అయ్యే వరకు అయితే ఉండాలి. ఈ టోనర్ ఏం చేస్తుందంటే క్లెన్సింగ్ మిల్క్ వల్ల ఏమైనా ఇంకా డర్ట్ ఉంటే కనుక రిమూవ్ చేసేస్తుంది. అలాగే ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఎస్ సెరమ్. ఇది విటమిన్ సి సెరమ్. ఇది పిల్లల సిరప్‌కి పిల్లర్ అయితే ఎలా ఉంటదో అలానే ఉంటది. సో, దీన్ని తీసుకొని 5 డ్రాప్స్ అయితే ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. సో, ఈ సెరం వల్ల మన ఫేస్ నుంచి ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే స్కిన్ టెక్స్చర్ అండ్ టోన్ కూడా బావుంటుంది అండ్ ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఫేస్ చూసారు కదా, కొంచెం మాయిశ్చర్డ్‌గా ఉంది కదా. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ మీద ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ ఆయిలీ స్కిన్ అని. సో, నేను దీన్ని జస్ట్ ఫింగర్‌కి మనం తీసుకొని డైలీ ఎలా అయితే క్రీమ్స్ అప్లై చేసుకుంటామో అలానే నార్మల్‌గా ఫేస్‌కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ వల్ల మనకి ఎన్వైర్న్మెంట్ నుంచి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే స్కిన్ మాయిశ్చర్ లాస్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ ద ఫైనల్ రిజల్ట్ చూసారు కదా ఎంత మాయిశ్చర్డ్ అండ్ స్మూత్‌గా ఉందో. సో, దీని తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మీకు నచ్చినట్టు మేకప్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ద ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్. ఇన్ కేస్ డ్రై స్కిన్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ కావాలో తెలియాలంటే కామెంట్లో డ్రై స్కిన్ అని పెట్టేయండి. నేను మా అక్కని అడిగి ప్రొడక్ట్స్ చెప్పేస్తాను. కామెంట్లో అయితే చేసేయండి. బాయ్.